సమయంలో మేము పాటలు పాడుతూ మీ మధ్యలో వచ్చినప్పుడు క్రైస్తులు వచ్చినారు, క్రీస్తుల కోసం ఏదో చెప్పడానికి వచ్చినారని ఒకవేళ మీరు అనుకుని ఉండొచ్చు. எங்களுக்கு அருமையான சகோதர சகோதரிகளே, இது இந்த வேளையிலே நாங்கள் கிறிஸ்தவனுக்காக சொல்லவில்லை, இங்கே யாவருக்காகவும் ஒரு நல்ல செய்தியை மத்தியில் கொண்டு வந்திருக்கிறோம். ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మీరందరికీ కూడా ఒక మంచి వర్తమానము మేము తీసుకుని వచ్చినాము. விதமாக வேதத்திலிருந்து ஒரு வார்த்தை வாசிக்கிறோம். పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యం మేము చదివి చూపిస్తున్నాము. வழிகளிலே நின்று பூர்வ பாதையில் எவை என்று கேட்டு விசாரித்து நல்ல வழி எங்கே என்று பார்த்து அதிலே நடவுங்கள், அப்போது உங்கள் ஆத்மாவுக்கு உழைப்பாறுதல் கிடைக்கும் என்று கர்த்தர் சொல்லுகிறார். యెహోవా ఇలాగే సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. இந்த மாலை வேளையிலே உங்களுக்கு ஒரு மார்க்கத்தை, ஒரு வழியை காண்பிக்கும்படியாக இந்த மத்தியில் வந்திருக்கிறது. ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మార్గం గురించి మేము పంచుకుంటున్నాము. இங்கே நாம் இந்த உலகத்தில் வாழ்ந்து கொண்டிருக்கிறோம். நமக்கு எல்லாருக்கும் ஒரு ஆசை இருக்கும். ఈ లోకంలో మనము జీవిస్తున్నాము, మనమందరికీ కూడా ఏదో ఒక కోరికలు ఉంటది. நாம் எல்லாரும் மறுத்து நாம் எல்லாரும் அங்கே மோட்சத்துக்கு, அந்த பரலோக ராஜ்யத்துக்கு போக வேண்டும் என்று எல்லாருக்கும் ஆசையா இருக்கும். అందరికీ కూడా ఈ కోరిక ఉంటది, నేను మోక్షము వెళ్ళాలని. இந்த விதமாக அந்த మోక్షத்துக்கு போகிற வழியை தான் இந்த மாலை உங்களுக்கு அறிவிக்க வந்திருக்கிறோம். ప్రియులారా, ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళే ఆ యొక్క త్రోవ, ఆ యొక్క మార్గాన్ని పరిశుద్ధ గ్రంథంలో మేము చదివి చూపించాము. இந்த உலகத்துல தான் நமக்கு అనేక కష్టங்கள், పాడుகள், పసి, తూకం, ఈ విధమైన అనేక కార్యాలు కానப்படுகிறது. ఈ భూలోకంలోనే మనకి ఆకలి దప్పులు, ఇలా మనకి అవసరతలు ఉంటున్నది. ஆனால் நமக்கு அந்த பரலோக ராஜ்யம் மோட்சம் என்ற அந்த இடத்துல நாம் சந்தோஷத்தோடு இருக்க வேண்டிய ஒரு இடமா இருக்கிறது. అయితే ఆ యొక్క పరలోక రాజ్యము, మోక్షము, ఆ యొక్క స్థలంలో అక్కడ ఆకలి దప్పులు లేదు, కన్నీళ్ళు లేదు, బాధ లేదు, వ్యాధి లేదు, ఏ ఒక్క ఇరుకులు ఇబ్బందులు ఏమీ కూడా లేదు. అక్కడ ఎప్పుడు కూడా సంతోషము. விதமாக அந்த வழியை காண்பிக்கும்படியாக தான் இப்போ நான் இந்த வாசித்த வார்த்தையின்படியாக வழிகளை நின்று பூர்வ பாதையில் விசாரித்து நல்ல வழி எங்கென்று பார்த்து நடவுகள் சொல்லப்படுகிறது. ఆ మోక్షానికి, పరలోక రాజ్యమునకు వెళ్ళే దారిని గూర్చి మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలిగి మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని చదివి చూపించాము. அந்த நல்ல வழியானது எங்கே என்று பார்க்கும்போது ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர் தான் அந்த ஒரே வழியாக காணப்படுகிறார். ఈ యొక్క మేలు కలిగిన మార్గం ఏది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ యొక్క మార్గములో ఉంటున్నాడు. இயேசு சொல்லுகிறார், நானே வழியும் சத்தியம் ஜீவனுமா இருக்கிறேன், என்னை இல்லாமல் ஒருவனும் பிதாவிடத்தில் வரான். నేనే మార్గమును, సత్యమును, జీవమునే ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు అనగా పరలోక రాజ్యమునకు రాడు. இந்த உலகத்திலே நாம் அநேகர் வழியில போய் அநேகர் தங்களை கெடுத்துக் கொண்டு பாவ வழியில நடக்கிறவர்களாக இருக்கிறோம். ప్రియులారా, ఈ భూలోకంలో మన యొక్క జీవిత కాలంలో ఎన్నో చెడ్డ త్రోవలో వెళ్ళి మన యొక్క జీవితాన్ని మనమే నష్టపరుచుకుంటున్నాము. அந்த பாவ வழியிலிருந்து வீட்டு மரியாதைத்தான் இந்த நல்ல வழியில நம்மளை கொண்டு போக முடியாதான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அந்த உலகத்தில் தன்னை తాను ఒప్పు கொடுத்தார். ఆ యొక్క చెడు మార్గములలో నుండి మనల్ని తప్పించి మేలు కలిగి మార్గంలోనికి నడిపించినకై ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. இங்க இந்த உலகத்துல நாம் இந்த நம்மளை கொடுத்து கொண்டிருந்த வழியில இருந்து நம்ம மீட்கும்படியாக அவரோட பரலோகத்தில் கொண்டு போகும் வழியாக அவர் இங்க காணப்பட்டார். మనలను మనమే చెరుపుకుంటున్న అటువంటి చెడు మార్గంలో నుండి మనల్ని విడిపించి నిత్యమైన మార్గాన్ని మనకు తెలియజేయట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే మార్గముగా ఈ భూలోకానికి వచ్చాడు. எங்களுக்கு அருமையான சகோதர சகோதரிகளே, మాకు ప్రియమైన సోదర సోదరి, இந்த மாணவர்கள் சொல்லுங்க, இந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பரலோகராஜ்யம் போகிற வழி நமக்கு மத்திய அறிவித்துக் கொண்டிருக்கிறோம். ఆ యొక్క మోక్షమునకు, పరలోక రాజ్యమునకు వెళ్ళే ఆ యొక్క దారిని గురించి, మార్గం గురించి మాట్లాడుతున్నాము. இதோட வாழ்க்கை நீங்க சிந்தித்து பாருங்கள். మీ యొక్క జీవితంలో ఆలోచించి చూడండి. நல்ல வழி என்று விசாரித்து பாருங்கள். మేలు కలిగి మార్గం ఏది అని అడిగి చూడండి. அதுல நடவுங்கள் என்று சொல்லப்படுகிறது. అందులో నడుచుకున్నది, அது அவனுக்கு இளைப்பாறுதல் தருவது என்று சொல்லப்படுகிறது. ఆ యొక్క మార్గంలో నడిచినప్పుడే మీ యొక్క ప్రాణములకు నెమ్మది. இதோ இந்த உங்களோட பாவ வழியை விட்டு இந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நீங்க வரும்போது அந்த நல்ல வழியில அந்த பரலோகத்துக்கு போகிற வழியை உங்களுக்கு அறிவி காண்பிக்கிறார். మనము చెడు మార్గాన్ని విడిచిపెట్టి మనకు మేలు కలిగే మార్గములో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యం
ராజ్యంలో మనం ప్రవేశిస్తాము. எந்த நிலைமையில இருந்தாலும் சரி, ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இந்த மாலைகளில் நீங்கள் வரும்போது உங்களுடைய பாவங்களை அவர் அகற்றி பரிசுத்தமான வழியை உங்களை நடத்துகிறார். మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎద్దకు వచ్చినప్పుడు మీ యొక్క చెడు మార్గముల నుండి ఆయన మిమ్మల్ని విడిపించి రక్షిస్తాడు. இதோ உங்களுக்கு சந்தோஷம், சமாதானம், அந்த பரலோகத்துக்கு போகிற வழி வேண்டுமா? మీకు సంతోషము, శాంతి, సమాధానము, పరలోక రాజ్యమునకు వెళ్ళే మార్గము కావాలనా? நீங்க இதோ ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் வாருங்க, அந்த வழியாக உங்களுக்கு காண்பிக்கப்படுகிறது. ప్రభువైన యేసుక్రీస్తు ఎద్దకు రండి, ఆయనే మార్గములో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அந்த வழியை நடத்துகிறவராக இருக்கிறார். ఆ యొక్క నిత్యమైన మార్గములో ఆయనే మిమ్మల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. இதோ உங்களுக்கு இளைப்பாறுதல் கொடுக்கிறவராக இருக்கிறார். మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. நீங்கள் எந்த நிலைமையில இருந்தாலும் சரி, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவம் நீக்கி நம்மை சுத்திகரிக்கிறது. మనము ఎటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా చేయను. இதற்காக நீங்க எந்த விதமான கிரயத்தை கொடுக்க வேண்டியதில்லை. ఇందు నిమిత్తము మీరు ఏ క్రయము చెల్లింపవలసిన అవసరం లేదు. நான் போக வேண்டிய இடத்துக்கு ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர் எல்லா விதமான கிரயத்தை கொடுத்து தீர்த்து விட்டார். మనము వెళ్ళవలసిన ఆ యొక్క మార్గంలో వెళ్ళటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్ని క్రయము ఆయన చెల్లించాడు. இந்த உலகத்தில் நாம் போக வேண்டிய இடத்துக்கு எல்லாம் நாம் கிரயம் கொடுக்க வேண்டியதாக இருக்கும். మనము ఒక మార్గంలో ప్రయాణము వెళ్ళాలంటే మనము దానికి క్రయము చెల్లించాలి. ஆனா இந்த பரலோகத்துக்கு போகிற வழிக்காக ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தம்மை அங்கே கிரயமாய் கொடுத்து இருக்கிறார். అయితే పరలోక రాజ్యమునకు వెళ్ళే ఆ యొక్క పరిశుద్ధ మార్గంలోని మనం నడవడానికి ఆయన క్రయం చెల్లించాడు. இதோ நீங்கள் உங்களுடைய இருதயத்தை மாத்திரம் கொடுத்தால் போதும். ప్రియులారా, మీ యొక్క హృదయమును మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారికి అర్పించుకుంటే చాలు. இதோ உங்களுக்கு எடுத்துக்கொண்டிருக்கிற அந்த வழியை மாற்றி ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நீங்கள் வரும்போது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உங்களை அவருடைய ராஜ்யத்திலே கொடுக்கிறவராக இருக்கிறார். మనలను మనమే చెరుపుకుంటున్న చెడు మార్గమును విడిచిపెట్టి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన నిత్యమైన మార్గంలో మనల్ని నడిపించి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை விசுவாசிங்கள், நம்புங்கள், அப்போது நீங்கள் உங்கள் வீட்டார் அனைவரும் ரட்சிக்கப்படுவீர்கள். ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. உங்கள் ஆத்மாவுக்கு இளைப்பாறுதல் கிடைக்கும். నీ ప్రాణముకు నెమ్మది దొరుకును. ஆமென். మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోనే బోడిపాలెం గ్రామంలోనే బేర్షెబ ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారమున కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. మీ అందరినీ యేసుక్రీస్తు ప్రభు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. తండ్రి, స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క ప్రాంతంలో మీరు ప్రేమించి ప్రజలించబడి ఈ యొక్క రాజ్య సేవను